అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు గత 2 రోజుల ముందు అరుణ్ అనే విద్యార్థి క్లాస్లో కిడ్స్ వచ్చి కారణంగా చాలా ఇబ్బందులకు గురైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, అదే ఉన్నటువంటి హెచ్ఓడి, డీన్, అదేవిధంగా సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరికి భయానికి గురి చేసి విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏ ఒక్క మేనేజ్మెంట్ సపోర్ట్ చేయలేదు. కావున దానివల్లనే ఈరోజు ఒక విద్యార్థి మరణానికి గురవడం జరిగింది. ఈ మరణానికి కారణమైనటువంటి మేనేజ్మెంట్ ని, అదేవిధంగా మరణానికి కారణమైనటువంటి హెచ్ఓడిని, అదేవిధంగా డీసార్ని, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా మార్చాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇదే క్యాంపస్ లో కాకుండా యూనివర్సిటీలో కానీ, మెయిన్ క్యాంపస్ లో కానీ, మల్లారెడ్డి యాజమాన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాంపస్లలో విద్యార్థుల పరిస్థితి ఇదే ఉంది. అంటే విద్యార్థులను ఒత్తిడి చేస్తూ, భయంకరానికి గురి చేస్తూ, ల్యాబ్లలో ఫెయిల్ చేస్తామనే భయంతో లక్షల ఫీజులు దోచుకుంటా విద్యార్థులకి కనీసమైన ఫెసిలిటీ కూడా ఇవ్వలేటువంటి వ్యక్తి ఇది ఒక మల్లారెడ్డి యాజమాన్యం. కావున ఈ రోజు అరుణ్ అనే విద్యార్థికి న్యాయం జరిగేదాకా, అరుణ్ అనే విద్యార్థికి కారుకైన వారిని ప్రతి ఒక్కరికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రతి ఒక్క యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడలా ఏబీవీపీ తీవ్రయుతంగా యాక్షన్ తీసుకోవాలి. మల్లారెడ్డిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నెగ్లిజెన్సీ. ఒక పిల్లాడు కింద పడితే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వెళ్ళి అడిగితే నువ్వు సిఆర్ దగ్గర సైన్ తీసుకో, ఫ్యాకల్టీ దగ్గర సైన్ తీసుకో, హెచ్ఓడి దగ్గర సైన్ తీసుకో, తర్వాత సెక్యూరిటీలో సబ్మిట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ మల్లారెడ్డి యూనివర్సిటీలో అంబులెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ లో ఒక బస్సు ప్రమాదంలో ఒక విద్యార్థికి కాలు ఇరిగిపోతే ఆ రోజు ఏబీవీపీ ప్రోగ్రామ్ చేసి ఒక అంబులెన్స్ పెట్టించింది. ఆ అంబులెన్స్ రావడానికి కూడా గంట సేమ్ టైం పడుతుంది. ఇదే విధంగా ఇక్కడ మొన్న ప్రోగ్రామ్ అయిన రోజు కెమెరాస్ ఉండే, ఈ రోజు కెమెరాస్ లేవు. ఎందుకు? మల్లారెడ్డి యాజమాన్యం తప్పు చేయనప్పుడు కెమెరాలు ఎందుకు తీసింది? బయటకు వచ్చినటువంటి ప్రీతిరెడ్డి సమాధానం చెప్పకుండా భయంతో లోపలికి వెళ్ళిందని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఏబీవీపీ ఎల్లప్పుడు ఉంటుంది. విద్యార్థుల ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఏబీవీపీ వెనుకడిగింది.